టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసిన అధిష్టానం మాజీ ఎమ్మెల్యే నిడదవోలు టీడీపీ నేత శేషారావుకి షాకు. పొత్తుల్లో జనసేనకు కేటాయించిన మరో స్థానానికి అభ్యర్థిని జనసేన ప్రకటించిన నిడదవోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. గత 24వ తేదీన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొత్తులో జనసేన 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలు కేటాయించినట్టు పేర్కొన్నారు. అదే రోజు 24 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ప్రకటించిన దాంతో కలిపి జనసేన ఇప్పటి వరకు 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది అన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సీటు దక్కిన ఓటమి పక్కానే అంటూ రాజమండ్రి రూరల్లో గోరంట్ల గెలుపుకు భయం, సహకరించేందుకు సిద్ధంగా లేని జన సైనికులు తమ నేత దుర్గేష్కి సీటు ఇవ్వకపోవడంతో రగిలిపోతున్న కాపులు టీడీపీలోని బుచ్చయ్య తీరుపై అసంతృప్తి సెగలన్నటువంటి వార్తని రాసుకొచ్చారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఆశీర్వదించండి అంటూ రాష్ట్రం కోసం కలిసి వస్తున్నాం చంద్రబాబు సీట్ల లెక్కింపు ఖరారు, బీజేపీ టీడీపీ జనసేన చర్చలు కొలిక్కి కమలానికి 6 ఇది ఇందాక నుంచి అనుకున్నటువంటిది. ఇకపోతే జగన్ను చూస్తే జాలేస్తోంది అంటూ ముఖంలో భయం టెన్షన్ లోకేష్, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఆయన పని అయిపోయింది. సిద్ధం సభలో డ్రోన్ను చూసి సింహం భయపడింది ఎందుకో, జనం రాకపోయినా గ్రాఫిక్స్ గిమ్మిక్, ఈ సీఎంకి ప్రచార పిచ్చి, మరుగుదొడ్డైన స్టిక్కర్లే, మరుగుదొడ్లపైన స్టిక్కర్లే, గ్రూప్ 2 పేపర్లోనూ సొంత డబ్బా, బాబాయిని లేపేసింది ఎవరు అడగాల్సింది, అమలు చేయని హామీలపై ప్రశ్నలిస్తే పిల్లలు చక్కగా బదిలిచ్చేవాళ్ళు, లోకేష్ విసులు, ఉమ్మడి అనంతలో ముగిసిన శంకారావం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సొంతూరుకు సీఎం సెగ అంటూ జగన్ పర్యటనలో గంటల నరకం, బారికేడ్లతో పులివెందులు అష్టదిగ్బంధం, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం అంటూ జగన్ అక్కడ దుర్మార్గం చేసేసాడు అన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చారు. ఇకపోతే